హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన మీద మనం దృష్టి సారించడం. చాలాసార్లు కంపెనీ మీద ఫోకస్ చేస్తాం, ప్లాన్ చేయడం మీద ఫోకస్ చేస్తాం, అప్లోడ్ చేయడం మీద కూడా ఫోకస్ చేస్తాం, డౌన్లోడ్ చేయడం మీద ఫోకస్ చేస్తాం, కుటుంబం మీద ఫోకస్ చేస్తాం, కావాల్సిన వాటిని పొందడం మీద కూడా చివరికి ఫోకస్ చేస్తూ ఉంటాం. రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తాం, అంతర్జాతీయ విషయాల మీద ఫోకస్ చేస్తాం. ఇలా అనేక విషయాల మీద ఫోకస్ చేస్తూనే ఉంటాం. కానీ చాలామంది వాళ్ళ మీద వాళ్ళు మాత్రం ఫోకస్ పెట్టుకోరు. ఎవరైతే తమ మీద ఫోకస్ చేసుకుంటారో వాళ్ళ మీద ప్రపంచం ఫోకస్ పెడుతుందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా, తన మీద తాను ఫోకస్ చేసుకుంటే ప్రపంచం తన మీద ఎలా ఫోకస్ పెడుతుందో. ఎందుకంటే అతను ఎవరు, ఏం చేస్తున్నాడు, ఎలా విజయం సాధిస్తున్నాడు, ఇంత ఉన్నత స్థితికి ఎలా ఎదిగాడు అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రపంచం కుతూహలపడుతుంది. ఈ నేపథ్యంలోనే అతని మీద అందరూ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? మీరు మీ ఆలోచనల మీద, మీ పని మీద, మీ వృత్తి మీద, మీ లక్ష్యం మీద ఫోకస్ చేసుకుంటున్నారంటే మీకు మీరే కెమెరాలాగా పనిచేస్తున్నట్టు. అలా చేసినప్పుడు ఒక ఫోకస్ మీ మీద ఉంటుంది. మీరు కెమెరా ముందున్నారని మనకు ఒక మెసేజ్ లాగా మనసు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాసేపు ఆగిపోతారు, కాసేపు ఆగిపోవాలనే ఆలోచనతో ఉంటారు. మన జీవితానికి మనమే ఒక సీసీ కెమెరాలాగా పనిచేసుకోవాలి. అలా మనకి మనమే తప్పుడు పనులు చేసేటప్పుడు, చేయకూడని పనుల వైపు వెళుతున్నప్పుడు ఒక చెకప్ లాగా ఉపయోగపడతాం. మీరే మీ జీవితానికి సీసీ కెమెరాగా మారితే అప్పుడు మీకు మీరే నెమ్మదిగా ఉండండి, ఓపిగ్గా ఉండండి అని మీకు మీరు చెప్పుకోగలుగుతారు. మీ పేరు మీరే పిలుచుకుంటూ, మీ భుజం మీరే తట్టుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయమని మీకు మీరే చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని రోజులు లక్ష్యం పెట్టుకున్నారు, ఎంతకాలంలో మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు, అవన్నీ ఒక సీసీ కెమెరాలాగా మీ మనసు చెప్పే మాట వింటే అప్పటి వరకు మీరు చేయలేని పనులు కూడా సాధిస్తారు. మనసు చెప్పే మాట మనల్ని సీసీ కెమెరాలాగా పర్యవేక్షిస్తుంది. మనల్ని మనమే నిలుపుకోలేకపోతే అనుకున్నది సాధించడం అంత తేలికేం కాదు కదా. మనకొక్కసారి ఎవరైనా కోచ్ దొరికితే బాగుంటుంది అనుకుంటాం, మన జీవితాన్ని మారిస్తే బాగుంటుంది అనుకుంటాం. జీవితంలో ఒక మంచి గురువు దొరకడం చాలా కష్టమైన పని. మన జీవితాన్ని బాగు చేయడం కూడా చాలా కష్టమైన పని. స్వామి వివేకానంద ఏ మాట అయితే చెప్పారో అదే సత్యం, అదే నిజం. ఒక టీచర్ గొప్పతనం ఏంటి అంటే ఇతరులలో ఉన్న టీచర్ని మేల్కొల్పడమే. ప్రతి ఒక్కరిలోనూ ఒక టీచర్ ఉంటారు, ప్రతి ఒక్కరిలోనూ ఒక కోచ్ ఉంటారు. ఒక మంచి టీచర్ చేయాల్సిన పని ఏంటంటే ఇతరుల్లో ఉన్న టీచర్ని వెలికి తీయడం, అంటే వాళ్ళల్లో ఉండే ప్రతిభని మేల్కొల్పడం. స్వయంగా అతను ఒక మంచి టీచర్గా మారడం కాదు, మీకు మీరే గురువుగా మారాలి. దీనికి మించి అవకాశాలు, ఆప్షన్స్ కూడా లేవు. ఇంకో దారి కూడా లేదు, ఇంకో ఆలోచన కూడా పెట్టుకోవద్దు. మీకు మీరే గురువుగా మారాలి, మీకు మీరే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీదనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏమవుతుందో అనే భయం లేకుండా మీ జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. ఈరోజు నిర్ణయం మీదే, రేపటి లక్ష్యానికి దారులు కూడా ఏర్పడతాయి. దీని మీదే మీరు ఎటు వెళ్ళాలి, ఏం సాధించాలి అనేది నిర్ణయించబడుతుంది. మీరు నిర్ణయం తీసుకుంటారు, కానీ దాన్ని అమలు చేయలేకపోతారు. మీరు అప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. చదువుకోవాలని మీరు నిర్ణయం తీసుకుంటారు, కానీ దాన్ని ఆచరణలో అమలు చేయకపోతే ఓటమి తప్ప, నిరాశ తప్ప ఇంకేం మిగలదు కదా. మీరు నిర్ణయం తీసుకుని దాన్ని మేనేజ్ చేయలేకపోతే ఓడిపోతారు. అంటే ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి, మీరు నిర్ణయం తీసుకోవాలి. రెండవది, నిర్ణయాన్ని అమలు చేసే విషయం కూడా నిర్ణయించుకోవాలి. ఏం జరిగినా సరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అది చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి. మీకు ఒక స్పష్టత ఉండాలి. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని సంకల్పం కావాలి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీద, అమలు మీద, ఆచరణ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా సింపుల్. అర్థమైంది కదా. ఇవాళ మీకు కనిపిస్తుంది ఈరోజు నిర్ణయం రేపు మీకు అనుభవంలోకి వస్తుంది. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఒక ఏడాది పాటు ఈ మాటల్ని ఆచరణ సాధ్యం చేసుకుంటే ఎన్ని మార్కులు సాధిస్తారనే విషయం కన్నా ఖచ్చితంగా చాలా మంచి ఆదాయంలో మాత్రం ఉంటారనేది గ్యారంటీగా చెప్పుకోవచ్చు. మనలో లోపం ఏంటంటే మనం మన మీద నమ్మకం పెట్టుకోం. అదే పెద్ద సమస్య. మీలో చాలా విషయాలున్నాయి, మీకు చాలా విషయాలు తెలుసు, మీకు సాధించే శక్తి సామర్థ్యాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వాటిని మనం మిస్ చేసుకుంటూ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం. అదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం ఎప్పుడూ ఇతరుల వైపు చూస్తూ ఉంటాం, మన వైపు మనం, మన లోతులోకి మనం చూసుకోలేకపోతాం. ఇప్పటి నుంచి ఆ తప్పు చేయొద్దు. మీ లోతెంతో తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఒక సీసీ కెమెరాలాగా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.